వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ SN ప్రైడ్ మల్టీప్లెక్స్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. పాల్గొన్న మాజీ మంత్రి గంగుల కమలాకర్. తంగళ్లపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. వేగవంతంగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ అధికారులకు ఆదేశం. మహిళల ఆరోగ్యంతోనే కుటుంబ అభివృద్ధి, అంగన్వాడీలో మెరుగైన సేవలు. శుక్రవారం సభలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. వసతి గృహాల్లో సంక్రాంతి సందడి. విద్యార్థులకు పిండి వంటలు పంపిణీ చేసిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి. కొండగట్టు అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అభాగ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. కరీంనగర్లో సీఎం కప్ 2025 టార్చ్ ర్యాలీ. క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెల్లడి. వేములవాడలో మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ సన్నాహక సమావేశం. సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. కరీంనగర్ ఆయుష్ ఆసుపత్రికి మంజూరు చేసి 15 కోట్లలో 7 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్లో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఉత్తర తెలంగాణలో ఆయుష్ సేవల పట్ల ప్రజలు మక్కువ చూపుతున్నట్లు తేలడంతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు కరీంనగర్లో ఆయుష్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా 50 పడకల ఆయుష్ ఆసుపత్రిని మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఆసుపత్రి ఏర్పాటుకు 15 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అందులో భాగంగా 7.5 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తక్షణమే ఆయుష్ ఏర్పాటు కోసం తగిన స్థలాన్ని ఎంపిక చేసి ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. స్థల ఎంపిక ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుతో పాటు డాక్టర్లు సిబ్బందిని నియామక బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. కేంద్రం ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆయుష్ అధికారులతో చర్చించారు. స్థల సేకరణపై దృష్టి సారించారు. రేవంత్ రెడ్డి మాట్లాడు ఆల్రెడీ చంద్రబాబు ఆపినట్టు అన్యాయం జరిగింది అంటున్నాడు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర పరువును కాపాడు. మా దక్షిణ తెలంగాణ ఎండగొట్టకు. తాగడానికి నీళ్ళు, పంట పొలాలకు నీళ్ళు. తెలంగాణ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది. మా కోసం అపెక్స్ కౌన్సిల్లో కొట్లాడని చెప్పి ప్లే కార్డ్స్ పెట్టించి ఇవాళ ఈ ప్రాంతం మొత్తం కూడా ఆందోళన చేసినాం. మేము ఆంధ్ర భవన్లో కూడా ఆందోళన చేసినాం. మేము హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని 7 మండలాలకు 7 మెడికల్ కాలేజీల ఆధ్వర్యంలో దత్తత తీసుకొని హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కోహెడ, అక్కన్నపేట మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హెల్త్ క్యాంప్లో హెల్త్ చెకప్ కోసం వచ్చిన వారితో మాట్లాడి వారికి ఎలాంటి వైద్య పరీక్షలు అయినా చేస్తామని, అవసరమైన చికిత్స హైదరాబాద్లో చేస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్లతో మాట్లాడుతూ హెల్త్ చెకప్ తర్వాత వారికి అవసరమైన మందులు అందించాలని సూచించారు. కంటి చూపుకు సంబంధించి అద్దాలు అవసరమైన వారికి తనే స్వయంగా కంటి అద్దాలు ఇప్పిస్తానని తెలిపారు. హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తూ ఉండడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమం తీసుకున్నామని మంత్రి తెలిపారు. హుస్నాబాద్లో 250 పడకల ఆసుపత్రి నిర్మాణం అవుతుందని, హుస్నాబాద్లోనే PG మెడికల్ కాలేజీ వస్తుందన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు మీ గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి హెల్త్ సమస్య ఉన్నా వివరాలు సేకరించి ఇవ్వాలని, వారికి హైదరాబాద్లో చికిత్స అందిస్తామని తెలిపారు. కొత్తకొండ వీరభద్రస్వామి కళ్యాణానికి జాతరకు ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. అక్కన్నపేట ఆరోగ్యపేటగా మారాలని సూచించారు. అనంతరం 41 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట కలెక్టర్ హైమవతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, DMHO ధనుంజయ్, మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్, డాక్టర్లు, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్కడ వసతి కూడా కావాలి కాబట్టి ఆ విధంగా మెడికల్ క్యాంపు నిర్వహించబడతాయి. అందరూ కూడా తమ తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. ఇక్కడ పరిష్కారం మందులతోటి పరిష్కారం అయ్యేది ఉంటే ఇక్కడనే పరిష్కారం చేయించుకొని ఆరోగ్యంగా ఉండండి. ఒకవేళ మీకు హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేయించాలనుకుంటే డాక్టర్లు
ఆ ప్రకారంగా చిట్టి రాసిస్తారు, లేదా ఆర్వీఎం మెడికల్ కాలేజీకి తీసుకెళ్లి మిమ్మల్ని ఇన్పేషెంట్ గా జాయిన్ చేసుకొని ఆ విధంగా చికిత్స చేయాల్సిన అవసరం వస్తే అక్కడ కూడా తీసుకొని ప్రభుత్వ పక్షాన ఉచితంగా మీకు చికిత్స చేయిస్తారు. కొండగట్టు అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా మలయాళ మండలం ముత్యంపేటలోని కొండగట్టులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన 31 కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ నిధి ద్వారా 83 లక్షల రూపాయల చెక్కులను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి మంత్రి బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లక్షలాది రూపాయలు అప్పులు చేసి సామాగ్రి తెచ్చుకున్న దుకాణదారులు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన దుస్థితిని చూసి ప్రజాప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. ప్రమాద ఘటనను తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి జిల్లా సీఎం సహాయ నిధి నుంచి 83,12,000 రూపాయల, విద్యుత్ సంస్థ నుంచి 29 లక్షలు, DRDO ద్వారా మరో 10 లక్షల ఆర్థిక సహాయం అందించడం సంతోషకరమన్నారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులు మళ్లీ యథావిధిగా వ్యాపారం చేసుకునేలా భవిష్యత్తులో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అదేవిధంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, కొండగట్టు, ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాలను టెంపుల్ సిటీ కారిడార్గా అభివృద్ధి చేస్తామని, కొండగట్టు గిరి ప్రదక్షిణ మార్గం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కొండగట్టు ప్రాంతంలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న వారి దుకాణాల్లో అగ్ని ప్రమాదం వారి కుటుంబాలను చిన్న భిన్నం చేసిందని, వారి పరిస్థితి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా హామీ ఇచ్చిన మాటకు కట్టుబడి బాధితులను ఆదుకోవడం జరిగిందన్నారు. అనుకోకుండా కరెంట్ షాక్ కానీ అగ్ని ప్రమాదాలకు కానీ నష్టపరిహారం ఇవ్వడం కష్టం. ప్రభుత్వ పరంగా నిబంధనలు అడ్డం వస్తాయి. నేను ఒక మాట మాట్లాడినాను ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు, సార్ జిల్లా మంత్రిగా నేనున్నాను, వాళ్ళంతా చిరు వ్యాపారులకు నేను శాసనసభ్యులం మేము మాట ఇచ్చాం. జీవన్ రెడ్డి పెద్ద ఆయన వచ్చాడు, వాళ్ళని ఆదుకుంటామని చెప్పి మాట ఇచ్చినాం. సార్ ఏదైతే అది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఎంతోమంది సహాయం చేస్తున్నారు. మా ప్రాంతానికి సంబంధించిన మా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మా చిరు వ్యాపారం కూడా సహాయం చేయాలని చెప్పేసి నివేదికకి వచ్చినాక వారికి చెప్పి, అదేవిధంగా మా ఓయిటీ సీఎం ఆఫీస్లో ఉంటారు వేముల శ్రీనివాస్ గారు. తంగళ్లపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోదాడ మండలం తంగళ్లపల్లిలో 30 ఎకరాల్లో 200 కోట్ల వ్యయంతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణం చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భవన నిర్మాణ పనులు షిఫ్ట్ల వారీగా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో తరగతి గదుల నిర్మాణంతో పాటు హాస్టల్ భవనాలు కూడా సమాంతరంగా పనులు జరగాలని అధికారులకు సూచించారు. పాఠశాల భవనాల చుట్టూ ప్రహరీ, రోడ్డు నిర్మాణాలు చేయాలని సూచించారు. పాఠశాల నిర్మాణ పనులు డైలీ వారీగా జరిగిన పనులపై జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడలో మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి పైరవీలకు తావులేదని, ప్రజల మద్దతు, అందరి అభిప్రాయాల మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ఓటర్ల ఫైనల్ జాబితా వెల్లడి, రిజర్వేషన్లు ఖరారు కాగానే మరోసారి పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. వేములవాడలో 28 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకునేలా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. పార్టీ నాయకులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు. వేములవాడ ఆలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధికి ఇప్పటికే 150 కోట్లు కేటాయించామని, 30 కోట్ల రూపాయలతో ఇంద్రమ్మ నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందన్నారు. త్వరలో వేములవాడ గుడి చెరువులో 1,40,00,000తో బోటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 28 వార్డులకు సంబంధించినటువంటి ఆశావాహులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారి సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా కానీ మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ఎన్నికల్లో ఆయా వార్డు నుంచి అభ్యర్థుల ఎంపికను సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతుల్లో ఆయా బూత్ కమిటీకి సంబంధించి, BLAలకు సంబంధించి ఇంద్రమ్మ కమిటీలు, సీనియర్ నాయకుల యొక్క సలహాలు సూచనతో అభ్యర్థులను ఎంపిక చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఫలాలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి తీరుతెన్నులను ఏవైతే అమలు చేస్తున్నటువంటి పేదలకు ఉపయోగపడేటువంటి స్కీముల్ని ప్రజలకు చెప్తూ ఈరోజు రైతులకు రుణమాఫీ చేసినటువంటి అంశం, 200 యూనిట్లకు ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి గృహజ్యోతి కార్యక్రమాన్ని, ఆర్టీసీ బస్సులో ఆడతల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నటువంటి అంశాన్ని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సంబంధించినటువంటి అంశము, రేషన్ కార్డులు అందివ్వడము. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం జాతరకు అనుబంధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల సమ్మక్క సార్లమ్మ జాతర జరగనుంది.
సమ్మక్క జాతర పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో రామగుండం గోదావరి నది వద్ద అంతర్గం గోలీవాడ సుల్తానాబాద్లోని నీరుకుల్ల వద్ద నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో గోదావరి కని గోలీవాడ నీరుకుల్ల ప్రాంతాల్లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు 5 లక్షలకు పైగా భక్తులు రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, జాతర నిర్వహణకు సంబంధించి జాతర కమిటీకు సంపూర్ణ సహకారం అందించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని, అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకునే ఈ జాతరను విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జాతర జరుగు 4 రోజులు వైద్య సిబ్బంది 108 వాహనం మందులు అందుబాటులో ఉంచాలని, ఫైర్ ఇంజన్ 24 గంటల పాటు షిఫ్ట్ డ్యూటీల్లో అందుబాటులో ఉంచాలని తెలిపారు. జాతర జరుగు ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూడాలని, అవసరమైన చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. దుకాణాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారు, లైసెన్స్ ఎవరు ఇస్తారు, మన ఎండోమెంట్ చూస్తారా, డీపీ వాళ్ళు చూస్తారా, మున్సిపల్ వాళ్ళు చూస్తారా, కలెక్షన్స్ లైసెన్స్ ఎండోమెంట్ దుకాణం మీకు బ్లీచింగ్ పౌడర్ కంపల్సరీ రోజు ఏ రోజు ఆ రోజు క్లీన్ చేయాలి. వాళ్ళు చెత్త చెదాలు షవర్స్ కూడా వాటర్ చేంజ్ చేయాలి. చేస్తాం సార్ ఏ రోజు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పార్వతీపురం విచారణ కార్యాలయం వద్ద నాగుపాము ప్రత్యక్షమైంది. వేములవాడ పార్వతీపురం ఆఫీస్ రూమ్ ముందు నాగుపాము కనిపించడంతో స్నేక్ క్యాచర్ జగదీష్కు సమాచారం ఇవ్వడంతో వెంటనే జగదీష్ ఘటనా స్థలానికి వచ్చి నాగుపామును సంచిలో బంధించి పట్టణ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో వదిలివేయడంతో భక్తులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే భీమేశ్వరాలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో పాములు పార్వతీపురం వసతి గదిలో సమీపంలో తరచూ ప్రత్యక్షమవుతున్నాయి. ఈ రోజు నాగుపాము ప్రత్యక్షం కావడం జగదీష్ పామును పట్టుకుని పట్టణ శివారులో వదిలివేశారు. దీంతో భక్తులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్లో సీఎం కప్ 2025 టార్చ్ ర్యాలీ ప్రారంభమైంది. క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెల్లడించారు. చీఫ్ మినిస్టర్ కప్ 2025 టార్చ్ ర్యాలీ కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ ర్యాలీలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీఓ మహేశ్వర్, డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్, జిల్లా యువజనాధికారి రాంబాబు పాల్గొన్నారు. తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గతంలో క్రీడాకారులకు రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు ఉండేవి కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. క్రీడాకారులకు అవకాశాలు ప్రోత్సాహకాలు కల్పిస్తుందని తెలిపారు. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో ఫుట్బాల్ ఆడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపారని తెలిపారు. రాష్ట్రం నుండి అనేక మంది క్రీడాకారులు ఒలింపిక్స్ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలకు అందిపుచ్చుకొని క్రీడల్లో రాణించాలని సూచించారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి సారించాలన్నారు. మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే వారి కుటుంబం అభివృద్ధి చెందుతుందని, అందువల్ల ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి సూచించారు. బొమ్మకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగన్వాడీ కేంద్రం ఆవరణలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది. ఈ సభకు హాజరైన జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే వారి అభివృద్ధి, తద్వారా కుటుంబం, గ్రామాభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం సాధ్యమన్నారు. మహిళల సంక్షేమానికి ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రవేశపెట్టి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని సర్కారు ఆసుపత్రిలో నిర్వహించే ఆరోగ్య మహిళ ద్వారా ముందస్తుగా వ్యాధులను గుర్తించి నయం చేసుకోవచ్చన్నారు. ఆరోగ్య మహిళా పరీక్షలతో ముందస్తుగా క్యాన్సర్ కేసులు గుర్తించి చికిత్స అందించిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. శుక్రవారం సభలోనూ మహిళలు వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు పొందవచ్చని సూచించారు. శుక్రవారం సభ ద్వారా మహిళల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నామన్నారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రైవేట్లో డబ్బు వృధా చేసుకోవద్దని సూచించారు. అవసరమైన వారికి వైద్య సిబ్బంది ఇంటికి సైతం మాత్రలు తెచ్చిస్తారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్పించడం ద్వారా చదువుతో పాటు పోషణపై దృష్టి సారిస్తారన్నారు. లోప పోషణను నివారించేందుకు అంగన్వాడీలో అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చదువు, ఆరోగ్యంపై శ్రద్ధ చూపే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సొంత ఊరికి వెళ్లలేక తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి సంక్రాంతి సందడి నిర్వహించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహంలో సుమారు 100 మంది విద్యార్థులకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి పిండి వంటలను పంపిణీ చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన సకినాలు, గారెలను ఆయన స్వయంగా అందజేశారు.
విద్యార్థులు పండుగ పూట ఇంటి జ్ఞాపకాలను మిస్ అవ్వకూడదని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రశాంత్ భవన్ అనాథ ఆశ్రమంలో అనాథ పిల్లలకు పిండి వంటలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజన్ కుమార్, కార్యదర్శి మల్లికార్జున్, సంక్షేమ హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్, వార్డు మెంబర్ శ్రీనివాస్ మరియు వసతి గృహ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండి కాన్సన్ట్రేషన్ మళ్ళీ స్టడీ మీదకి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం, వారికి అందియడం జరిగింది. దాంట్లో సర్పంచ్ గారు జాయిన్ కావడం, అదేవిధంగా గ్రామ పెద్దలందరూ కూడా రావడం చాలా సంతోషం. ఇదే విధంగా ఈ హాస్టల్కి కావాల్సిన సాటర్డే కోసం వాళ్ళు ఒక యూనిఫామ్ అడిగారు, ట్రాక్ షూట్స్ పిల్లలకి. అది కూడా అతి త్వరలోనే అందించే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ సైజెస్ అని తీసుకొని కూడా వాళ్ళకి అందిస్తాం. అదేవిధంగా పిల్లలందరూ కూడా బాగా చదువుకునే విధంగా శ్రీనివాస్ గారు చర్యలు చేపట్టాలని చెప్పేసి, అదేవిధంగా సెక్రటరీ గారు కూడా బాగా ఉన్నతమైన చదువు చదివి ఎయిర్ ఫోర్స్లో కూడా పనిచేసి వచ్చిన వ్యక్తిగా తనను కూడా ఒక కోరిక కోరుకుంటున్నాను నేను. కరీంనగర్ ఈవీఎం గోదాంను ఆర్డీఓ కె మహేశ్వర్ తనిఖీ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను శుక్రవారం ఆర్డీఓ కె మహేశ్వర్తో రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కె మహేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం వివిప్యాట్ గోదాంను తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంల రక్షణ భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. ఈవీఎం గోదాం వద్ద నిధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డుల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈవీఎం గదులు, వివిప్యాట్ గదులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కె రామ్రెడ్డి, బీజేపీ పార్టీ ప్రతినిధి దేవిశెట్టి నవీన్ కుమార్, ఎంఐఎం పార్టీ ప్రతినిధి బర్కత్ ఆలీ, సిపిఎం పార్టీ ప్రతినిధి డి నరేష్ పటేల్, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జన జాగృతి యాత్ర కరీంనగర్కు చేరింది. యాత్రకు సంఘీభావంగా బ్యాంకు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు జనజాగృతి యాత్ర చేపట్టారు. జనజాగృతి యాత్ర కరీంనగర్కు చేరగా యాత్రకు సంఘీభావంగా బ్యాంకు ఉద్యోగులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి వన్ టౌన్ మీదుగా కేడీసీసీ బ్యాంక్ వరకు సాగిన బైక్ ర్యాలీలో బ్యాంక్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని బ్యాంకుల్లో అన్ని కేడర్లలో ఖాళీని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల్లో 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలు దూరమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని హెచ్చరించారు. బ్యాంకుల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగులపై పని భారం తగ్గించేందుకు నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం నాయకులు దామోదర్, నిఖిల్, కృష్ణారావు, నల్లపరెడ్డి, ప్రవీణ్, పంజల శ్రీనివాస్, హరికృష్ణ, సాయి, శరత్, రాకేష్, మాధవరావు, తిరుపతి, రాజు పాల్గొన్నారు. తర్వాత 2022లో కాశ్మీర్ టు కన్యాకుమారి సైక్లింగ్ ఎక్స్పెడిషన్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు 80వ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మన ఏపీటీబీఎఫ్ యాజమాన్యం ప్రెసిడెంట్ కామ్రేడ్ రవీంద్రనాథ్ గారు, అలాగే కామ్రేడ్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రాంబాబు గారు వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈ జన జాగృతి యాత్రను చేపట్టాను. ఈ జన జాగృతి యాత్రలో ప్రధానంగా 3 ప్రైమరీ డిమాండ్స్ ఉన్నాయి మా అందరి బ్యాంకర్స్వి. అందులో ప్రధానంగా మొదటిది టు డిఫెండ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ టు డిఫీట్ ద ప్రైవేటైజేషన్. రెండవది ఫర్ అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. మూడవది ఇంపార్టెంట్ డిమాండ్ మాది 5 డే బ్యాంకింగ్ ఎన్నోళ్ళ నుంచి అడుగుతున్నాం మేము. కరీంనగర్లోని కిసాన్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎన్ ప్రైడ్ మాల్ అండ్ మల్టీప్లెక్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అధునాతన సౌకర్యాలతో నిర్మించిన మల్టీప్లెక్స్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. మల్టీప్లెక్స్లోనే వివిధ విభాగాలను కేంద్ర మంత్రితో పాటు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి ప్రారంభించారు. కరీంనగర్లో ప్రథమంగా అధునాతన సౌకర్యాలతో 4 స్క్రీన్లతో మల్టీప్లెక్స్ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా సినిమాల ప్రదర్శనతో పాటు షాపింగ్ చేసుకునే విధంగా మల్టీప్లెక్స్ ఉండడం అభినందనీయమన్నారు. కరీంనగర్లో ఇలాంటి మల్టీప్లెక్స్ రావడం ఇదే ప్రథమని నిర్వాహకులు తెలిపారు. బండి సంజయ్ గారు 4 స్క్రీన్స్ ఓపెన్ చేశారు. యాక్చువల్లీ యాజ్ పర్ ద జియో దిస్ ఇస్ ద ఫస్ట్ మల్టీప్లెక్స్ ఇన్ కరీంనగర్ జియో ప్రకారం.
ఇంకోటి ఏంటంటే ఇది వెరీ లగ్జరియస్ స్క్రీన్స్ ఉన్నాయి ఇందులో. ఎస్పెషల్లీ ఒక ఆడి కంప్లీట్ రిక్లైనర్స్ ఇచ్చాము. అండ్ మోర్ ఓవర్ లాబీ కూడా చాలా విశాలమైన లాబీ. కరీంనగర్కి నేను అనుకుంటున్నాను నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. చైనా మాంజా పతంగులు మనుషుల ప్రాణాల మీదికి తెస్తున్నాయి. మెట్పల్లిలో చైనా మాంజాతో 4 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెట్పల్లి దుబ్బవాడకు చెందిన 4 ఏళ్ల బాలుడు శ్రీహస్ ఇంటి ముందు ఆడుకుంటుండగా మెడకు చైనా మాంజా చుట్టుకుని తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మెడ తెగడంతో పరిస్థితి విషమంగా మారడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా మెడ వద్ద 20 కుట్లు వేశారు. ప్రస్తుతం బాలుడు శ్రీహస్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి చైనా మాంజా విక్రయిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సంక్రాంతి అంటే అందరికీ తెలిసిందే, పతంగిలు ఈ మాంజాలు ఇవన్నీ ఉంటాయి. ఈ పండుగ అనేది మంచి వాతావరణంలో చేసుకోవాలా. ఇక లేదంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా చైనా మాంజాలు ఇవన్నీ అమ్ముతున్నారు. నిన్నటికి చూస్తే మెట్పల్లి దుబ్బవాడలో ఒక 4 సంవత్సరాల పిల్లానికి వేరొక అబ్బాయి పతంగి ఎగిరెత్తే ఆ చైనా మాంజాకి 22-23 కుట్లు పట్టి ప్రాణాపాయ స్థితిలో నిజామాబాద్లో కొట్టుమిట్టాడుతుండు. ఇవాళ అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దంటే రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అన్ని యంత్రాంగం రేపటి నుంచి సెలవులు ఉన్నాయి కాబట్టి ప్రతి షాపులో, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి గల్లీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలా. ఎక్కడ ఎవరు చైనా మాంజామినా సరే, వాళ్ళు ఎంతటి వ్యక్తులైనా సరే వారిపైన ఉక్కుపాదం మోపి చర్యలు తీసుకోవాలా. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ శంకరపట్నం మండలంలోని పాఠశాలలోని విద్యార్థులు ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో శస్త్ర పాఠశాలలో శంకరపట్నం మండలం మొలంగూరు ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు అంబరన్నంటాయి. రేపటి నుండి సెలవులు కావడంతో పాఠశాలలో విద్యార్థులు ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. బొమ్మల కొలువు, గంగిరెద్దులు, డోలు వాయింపు, ఎడ్ల బండ్లకు సంబంధించిన బొమ్మలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం భోగి మంటలు నిర్వహించారు విద్యార్థులు. కోరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి, శ్రీ రంగనాథ స్వామికి దీపోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి, అమ్మవార్లకు ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా గోదాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారికి గురువారం సాయంత్రం పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో దీపోత్సవం వైభవంగా జరిగింది. రంగురంగుల ముగ్గులు వేసి అందులో దీపాలను అమర్చి ఆలయ అధ్యక్షులు బీర్నంది నరసింహాచారి వేద మంత్రోచ్చారణలతో దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు గోదాదేవి సమేత రంగనాథులు భక్తుల గోవింద నామస్మరణ ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహాచారి మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామికి దీపోత్సవ కార్యక్రమం భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారని, ప్రతిరోజు స్వామివారిని మహిళలు దర్శించుకొని వారి కోరికలను స్వామివారికి విన్నవించుకొని స్వామి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ధనుర్మాస ఉత్సవాలు 4 రోజుల పాటు జరుగుతాయని, ఇట్టి కార్యక్రమాన్ని భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ యతిరాజం నర్సయ్య, ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహాచారి, ధర్మకర్తలు కటుకం దివాకర్, నేతి శ్రీనివాస్, చిలువేరు విజయ్ కుమార్, కోట గంగాధర్, గొడికే రాములు, చిట్యాల పద్మ, ఆలయ ఈవో విక్రమ్, ఆలయ జూనియర్ అసిస్టెంట్ పేడిపల్లి నర్సయ్య, ప్రజలు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ ఎస్ఎన్ ప్రైడ్ మల్టీప్లెక్స్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, పాల్గొన్న మాజీ మంత్రి గంగుల కమలాకర్. తంగళ్లపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్, వేగవంతంగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ అధికారులకు ఆదేశం. మహిళల ఆరోగ్యంతోనే కుటుంబ అభివృద్ధి, అంగన్వాడీలో మెరుగైన సేవలు. శుక్రవారం సభలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. వసతి గృహాల్లో సంక్రాంతి సందడి, విద్యార్థులకు పిండి వంటలు పంపిణీ చేసిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి. కొండగట్టు అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అభాగ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. కరీంనగర్లో సీఎం కప్ 2025 టార్చ్ ర్యాలీ, క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెల్లడి.
వేములవాడలో మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ సన్నాహక సమావేశం. సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.